ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘానికి కార్యవర్గాన్ని నియమించారు. నియామక పత్రాలను అందజేశారు. అనంతరం అమ్మవారికి సారే సమర్పించారు. పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా గంగిశెట్టి లీలారాణి, కార్యదర్శిగా గోరంట్ల రత్నప్రభ, కోశాధికారిగా తుళ్లూరు గాయత్రిని నియమించారు. సంబంధిత నియామక పత్రాలను ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు సోమవారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అందజేశారు. అనంతరం గీతామందిరం నుంచి ఊరేగింపుగా బయలుదేరి గాంధీ చౌక్ నుంచి అమ్మవారికి గుడికి చేరుకున్నారు. అక్కడ శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 16 రోజుల పండుగ పూర్తయినందున స్వామివార్లకు పట్టు వస్త్రాలు, పట్టు చీర, చలిమిడి, పూలు, పండ్లు, స్వీట్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్త రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శి సంకామూర్తి, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ శ్రీకాకుకొల్లి లక్ష్మీ నరసింహ, కోటా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం తరఫున మేము ఈరోజు అమ్మవారికి, వాసవి అమ్మవారికి సార సమర్పిస్తున్నాము. అట్లాగే పక్కన సత్యనారాయణ స్వామిని, రమాసహిత సత్యనారాయణ స్వామిని ఈరోజు 16వ రోజు ప్రతిష్ఠించి స్వామివారికి కూడా మేము 16 రోజుల పండగగా సార సమర్పిస్తున్నాము. మా చీర, చలిమిడి, స్వీట్స్, పూలు, పళ్ళు ఇక్కడి నుండి బయలుదేరి గాంధీ చౌక్ దాకా ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ వచ్చి అమ్మవారికి అన్నీ సమర్పిస్తాము. మరి ఈ సంవత్సరానికి కొత్తగా ఎన్నికైనటువంటి గంగిశెట్టి లీలారాణి గారు ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా, మరి రత్నప్రభ గారు సెక్రటరీగా, తాళూరు గాయత్రి గారు ట్రెజరర్గా ఎన్నికయ్యారు. ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లుగా వాళ్ళు మొట్టమొదటిగా అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ సారే కన్యకాపరమేశ్వరి అమ్మవారికి సమర్పించాలని, ఇది ఎంతో దివ్యమైన కోరిక. వాళ్ళన్నీ సక్రమంగా కార్యక్రమాలన్నీ చేసి ఇంకా ముందుకు ఎన్నో విజయ కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను.